ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఎంపీడీకే అరుణ బయలుదేరారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించేందుకు యాత్ర చేయనున్నారు కేంద్ర మంత్రి. అలాగే మొదటి రోజు నేడు కొత్తగూడ నుంచి మణుగూరు నుంచి భూపాలపల్లికి యాత్ర, రెండో రోజు భూపాలపల్లి కేటీకే 8 మైన్ వద్ద కార్మికులతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడిచెర్ల మైన్స్ ను సందర్శిస్తారు. ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచల్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా తడచల్ల 2లో దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచల్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికుడు కానీ, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒకటి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2వ రోజు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. ఇవాళ కొత్తగూడెం నుంచి మొదలై ఇది ఒక మందమారి దగ్గర ఈ చివరికి ముగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు.